Hello everyone, welcome back to my channel Panalaksha. In this video, we will see cloud computing part 7. So, topics are virtualization and containers, cloud computing service and its types, cloud security basics, and cloud storage types. ఇవన్నీ టాపిక్స్ని కూడా మనం ఈ వీడియోలో కవర్ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి వర్చువలైజేషన్ అండ్ కంటైనర్స్ గురించి డిస్కస్ చేద్దాం. వాట్ ఈజ్ వర్చువలైజేషన్ అండ్ కంటైనర్స్ అంటే, ఈ వర్చువలైజేషన్ అంటే ఇక్కడ వర్చువల్ వర్షన్ ఆఫ్ కంప్యూటర్, మనం ఒక కంప్యూటర్ లోపల వర్చువల్ వర్షన్ని ఎలా క్రియేట్ చేస్తున్నాము అని చెప్పి వర్చువలైజేషన్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ కంటైనర్స్ అంటే ఇవి ఒక లైట్ వెయిట్ మినీ కంప్యూటర్స్ అన్నమాట. అప్లికేషన్స్ రన్ కావడానికి యూస్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ ఆర్ డాకర్ కంటైనర్స్. ఓకే, వీటికి కోసం మనం వర్చువలైజేషన్ అండ్ కంటైనర్స్ని యూస్ చేసుకుంటాం. అండ్ లెట్ us see what is the next topic, క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్. క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్ అంటే అది మనకి ప్రాసెసింగ్ పవర్ని ఇస్తుందన్నమాట. ఏది ఇస్తుంది? క్లౌడ్ అనేది మనకి ప్రాసెసింగ్ పవర్స్ ఇస్తుంది, లైక్ వర్చువల్ మెషిన్స్ అలా. ఓకే, దీంట్లో టైప్స్ వచ్చేసి కంప్యూటర్, స్టోరేజ్, డేటాబేస్. కంప్యూట్ అంటే వర్చువల్ మెషిన్స్ వర్క్ చేయడానికి కంప్యూట్ వాడతాము. స్టోరేజ్ అంటే ఫైల్ స్టోరేజ్ ఉంటుంది, బ్లాక్ స్టోరేజ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ స్టోరేజ్ ఉంటుంది. డేటాబేస్లో మనకి ఎస్క్యూఎల్, NoSQL ఇలాంటివన్నీ ఉంటాయి. ఈ క్లౌడ్ కంప్యూటింగ్ మెయిన్గా ఎందుకు యూజ్ చేస్తామంటే ప్రాసెసింగ్ కోసం యూజ్ చేస్తాం, లైక్ ఆబ్జెక్ట్ స్టోరేజ్ కానీ, బ్లాక్ స్టోరేజ్ కానీ ఇలాంటివి. ఓకే, సర్వీసెస్ని ఇవ్వడానికి ఈ క్లౌడ్ అనేది మనకి ప్రాసెసింగ్ పవర్ అనేది ఇస్తుంది. దట్ ఈస్ నోన్ యాజ్ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వర్. నెక్స్ట్ వి విల్ డిస్కస్ క్లౌడ్ సెక్యూరిటీ బేసిక్స్. క్లౌడ్ సెక్యూరిటీ బేసిక్స్లో మనకి ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్, ఇదే మనం IAM అని కూడా అంటాం. ఏం చేస్తుంది అంటే కంట్రోల్ చేస్తుంది, హూ కెన్ డూ వాట్ ఇన్ క్లౌడ్ అని చెప్పి అది మనకి కంట్రోల్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాస్వర్డ్ అండ్ యాక్సెస్ రూల్. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫోన్ కొనుక్కున్నాం, దాని నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాం, మనం సిమ్ వేసి వాడతాం. తర్వాత ఏం చేస్తాం, మనం ఒక పాస్వర్డ్ అనేది సెట్ చేస్తాం కదా, ఇదర్ పిన్ ఆర్ నెంబర్ ఏదో ఒకటి సెట్ చేస్తాం కదా. అలానే ఇక్కడ కూడా పాస్వర్డ్ అనేది ఉంటుంది ఏదైనా యాక్సెస్ చేసే ముందు. తర్వాత బేసిక్ ఎన్క్రిప్షన్ అంటే మనకి తెలుసు, ఇది అన్రీడబుల్ ఫామ్స్ని కన్వర్ట్ చేసుకొని డేటాని ప్రొటెక్ట్ చేసేదాన్ని మనం ఎన్క్రిప్షన్ అంటాం. నెక్స్ట్ క్లౌడ్ స్టోరేజ్ అండ్ ఇట్స్ టైప్స్. ఓకే, క్లౌడ్ స్టోరేజ్లో మనకి ఆబ్జెక్ట్ స్టోరేజ్ ఉంది, ఫైల్ స్టోరేజ్ ఉంది, బ్లాక్ స్టోరేజ్ ఉంది. ఇందాక మనం డిస్కస్ చేసాం కదా ప్రీవియస్ టాపిక్లో. సో ఆబ్జెక్ట్ స్టోరేజ్ అంటే మనం ఫైల్స్ని ఆబ్జెక్ట్గా స్టోర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజెస్ని, వీడియోస్ని, బ్యాకప్స్ని ఇవన్నిటిని ఆబ్జెక్ట్ స్టోరేజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ AWS అని AWSలో ఎక్కువ యూజ్ చేస్తాము. ఫైల్లో అయితే మనం షేర్డ్ ఫైల్స్ని స్టోర్ చేయొచ్చు. డిఫరెంట్ ఫైల్స్ని స్టోర్ చేయడానికి ఫైల్ స్టోరేజ్ అనేది ఉంది. బ్లాక్ స్టోరేజ్ అంటే వర్చువల్ మెషిన్స్ హార్డ్ డిస్క్ వర్క్ కావడానికి వర్చువల్ మెషిన్స్ యూజ్ చేసేవారనమాట. సో దిస్ ఈజ్ known as block storage. Okay, so in this video we have covered the 4 topics, I think. So these are the topics. Be prepared. Thank you for watching. Please subscribe my channel, and in comment box registration link is there. Please register.